లోకేష్ పాదయాత్ర కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను విమర్శించడానికే ఆయన అంత కష్టపడి నడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. పూర్తి వాళ్ళ తండ్రిని మించి మామూలుగా నాయకత్వం అనేది తండ్రి నుంచి వస్తుంది. మరి బహుశా లోకేష్కి కూడా వాళ్ళ తండ్రి నుంచి అదే వచ్చింది. ఒక అబద్ధాల కోరుగా ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా, ఏ మాత్రం అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపోతూ ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేసిపోతూ ఉన్నాడు. వాళ్ళ నాన్న ఇన్నేళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రాయలసీమ వాసులని బహుశా ఇప్పుడే గుర్తొచ్చినట్టుంది వాళ్ళకు. బహుశా ఈ పాదయాత్ర వల్లనే ఆయన రాయలసీమ వాసి అని చెప్పి లోకేష్ గారికి గుర్తొచ్చినట్టుంది. ఇన్నేళ్ళుగా వాళ్ళ నాయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినట్టు ఇన్నేళ్ళుగా బహుశా గుర్తుకు కూడా లేనట్టుంది. కాబట్టి ఇటువంటి అబద్ధాల కోరులను నమ్మే పరిస్థితి రాయలసీమ ప్రజలే కాదు, ఈ రాష్ట్ర ప్రజలు ఏ ఒక్కరు కూడా ఆ తండ్రి కొడుకులను నమ్మే సమస్య లేదు. మరి బాగా లో లయింగ్ ఏరియాస్లో చిన్నపాటి వర్షం వచ్చినా కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. డ్రైన్స్ కోసం కూడా తొలి విడతగా 70 కోట్ల రూపాయలు, మరి దానికి సంబంధించిన అనుమతులు కూడా మరి 2-3 రోజుల్లో వస్తాయి మనకు. డ్రైన్స్కి సంబంధించింది కూడా ఈ 3 రోడ్లకు సంబంధించి ఇప్పటికే దాదాపు 30-35 కోట్ల రూపాయలు మరి చెల్లించడం కూడా జరిగింది. ఎవరికైతే మరి రోడ్ వైడనింగ్ కోసం ఎవరైతే స్ట్రక్చర్స్ తీసేస్తా ఉన్నామో వాళ్ళ కాంపెన్సేషన్ కోసం దాదాపు 35 కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించడం జరిగింది. మరో 30 కోట్ల రూపాయలు మరి స్థానికంగా మరి పురపాలక శాఖ యొక్క కోఆపరేషన్తో, వాళ్ళ యొక్క పూర్తి ఎంకరేజ్మెంట్తో చాలామంది ముందుకొచ్చి మరి టీడీఆర్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఒక 30 కోట్ల రూపాయలకు టీడీఆర్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ రకంగా దాదాపు 65 కోట్ల రూపాయలకు సంబంధించిన కాంపెన్సేషన్ కూడా స్ట్రక్చర్స్కి సంబంధించి పే చేయడం జరిగింది. ఇప్పుడు రోడ్డుకు సంబంధించిన పనులు కూడా ఇవాళ మొదలుపెట్టాం.